హాయ్ ఫ్రెండ్స్. ఆయుర్వేదం అంటే పూర్వం ఋషులు, మునులు నుంచి మనకి వచ్చిన ఈ యొక్క ప్రాచీనమైన అయినది ఆయుర్వేదిక్. ఓకేనా? ఏందంటే ఈ యొక్క ఆయుర్వేదం అనేది చాలా మన యొక్క హెల్త్‌కి చాలా ముఖ్యమైనది. ఓకేనా? ఆయుర్వేదం మనం వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ బయట ఏది మెడిసిన్ అయితే ఇంగ్లీష్ మందులు దొరుకుతున్నాయి కాదంటలే. అయి చెడు అని నేను చెప్పడం లేదు. అయి కూడా వాడాలి. కానీ అది ఒక మోతాదులో వాడాలి. మనం చిన్నదానికి, పెద్దదానికి కూడా ఇంగ్లీష్ మందులు వాడతాం. కానీ పెద్దదానికి వాడడం వల్ల ఏమవుతదంటే పొట్టలో మంట రావడం. ఆ! మనము టాబ్లెట్ ఇప్పుడు ఇంగ్లీష్ మందులు యేసుకున్నాక పొట్టలో మంట వస్తదా లేదా? వస్తుందా లేదా? అదే విధంగా మనం ఏందంటే ఈ యొక్క ఇంగ్లీష్ మందులు తగ్గించుకుంటూనే ఈ యొక్క ఆయుర్వేదం వాడడం వల్ల ఏమవుతదంటే లోపల ఉన్న కెమికల్స్‌ని తీసేస్తుంది. మనం ఇప్పుడు వాడతాము. మంట అనేది తగ్గిచ్చేస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల ఆ యొక్క మంట వస్తది. ఆ మంటని తగ్గిస్తది. ఈ యొక్క ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల. దాంట్లో ముఖ్యంగా శ్రీ తులసి అయితే ఈ యొక్క రసాయనాలు లోపల ఉన్న వ్యర్థాలన్నీ బయటికి పంపించేస్తుంది. అర్థమవుతుందా? అందుకోసం ఈ యొక్క ఆయుర్వేదం వాడితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామందికి ఏమవుతుంది 30 సంవత్సరాలకే కాళ్ళు నొప్పులని, గ్యాస్ట్రిక్ అని, షుగర్ అని, బీపీ అని ఇవన్నీ రోగాలు మనకి వస్తున్నాయి. ఇంత తక్కువ ఏజ్‌లో రావడం ఏంది? మనం తినే ఫుడ్ గానీ, ఆ! ఆహారం గానీ, పీల్చే గాలి గానీ అన్నీ కాలుష్యం అవుతున్నాయి. ఎందుకంటే మనం వాడే మందులు ఎక్కువ వాడుతున్నాం రసాయనాలు. పొలం దానివల్ల చాలా నష్టపోతున్నాం. అందుకే 30 సంవత్సరాలకి హాస్పిటల్ పాలు కావడం, తక్కువ ఏజ్‌లోనే మనం మోకాళ్ళ నొప్పులు రావడం ఇవన్నీ హాస్పిటల్‌కెళ్ళి వేల వేల లక్షలు ఖర్చు పెడుతున్నాం. నేనేమన్నా అంటే ఇంగ్లీష్ మందులనేది చెడ్డవని అంటాం. కానీ మోతాదులో వాడాలి మనం. ఎక్కువ వాడడం వల్ల ఏమవుతది మనకి కిడ్నీలకు గానీ, లివర్‌కి గానీ డ్యామేజ్ ఎక్కువ అవుతది. కంపల్సరీ ఇప్పుడు ఒక వ్యాధిని ఇంగ్లీష్ మందు ద్వారా నయమవుతది. కానీ దాని శాశ్వత పరిష్కారం ఉండదు. దానిలో మూలం ఉంటది ఎక్కడో ఒక చోట. ఆ మూలాన్ని తొలగించాలంటే ఈ యొక్క ఆయుర్వేదం ఆ మూలాన్ని తొలగించేస్తుంది. అర్థమవుతుందా? ఈ యొక్క ఆయుర్వేదంలో శ్రీ తులసి అని ఉంటది. 5 రకాల తులసి అంటే బ్రహ్మ విష్ణు తులసి అనేవి మొత్తం 5 రకాలు ఉంటాయి. అయి మనలో ఉన్న చెడును తీసేస్తుంది. అర్థమవుతుందా? ఎవరికైనా ఈ యొక్క ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దీని గురించి మీకు ఎలాంటి వివరణైనా ఇస్తాను. ఏందంటే నాకు కొంచెం మాట్లాడే కొంచెం మీకు అర్థమైతే కొద్దిగా అర్థం కాకపోవచ్చు ఈ వీడియో వల్ల కొంచెం. ఇంకా క్లారిటీగా నేను నేర్చుకొని మీకు దీని గురించి ఏంటి ఉపయోగపడుతదా ఎలా అనేసి ప్రతి ఒక్కటి ఆయుర్వేదం గురించి మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది ఏందంటే నాకు డెమో వీడియోస్ లాగా ఇలా పెడుతున్నా. కొన్ని కొన్ని వీడియోస్ ఇలా డెమోగా చేస్తున్నా. కంపల్సరీ మీకు ఆయుర్వేదం ఏంటి, మీకు దాని రిజల్ట్ ఏంటి కంపల్సరీ చూపిస్తాను. దాన్ని